ఎంత ఉండకపోతే 8th ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటుంది చెప్పండి. మరి శ్రీ మంగళపు లక్ష్మణ్ గారు, డైరెక్టర్ శ్రీనిధి ఎడ్యుకేషనల్ సొసైటీ సంస్కృతి హై స్కూల్ గారు కరీంనగర్లో పుట్టి మరి ఎడ్యుకేషన్ అంతా అక్కడ కంప్లీట్ చేసి హైదరాబాద్ వచ్చి ఇక్కడ 10 years పాటు జర్నలిస్ట్గా ఈనాడు పేపర్లో వర్క్ చేసి ఇంకా ఏదో చేయాలి, సొసైటీకి మంచి చేయాలి, ఏ విధంగా చేయొచ్చు అంటే ఒక పూట అన్నం పెడితే మరో పూట ఆకలిస్తుంది, అలాగే డబ్బులు ఇస్తే ఎంత ఇచ్చినా సరిపోదు, అలా ధనంగా ఇవ్వాలా, పొట్టకి భోజనం పెట్టాలా, ఇలా కాదు. విద్యను అందిస్తే ఎవరు మర్చిపోరు. విద్యాదానం అన్ని దానాల్లోకి గొప్పదనేది దానికోసమే. సో మంచి పౌరుల్ని తీర్చిదిద్దాలన్నా, మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న పిల్లలకి విద్య అన్నిటికన్నా గొప్పది అని నిర్ణయించుకొని ఈ శ్రీనిధి ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది స్థాపించి వరుసగా చాలా చిన్నగా స్థాపించి ఇంత ఎత్తుకు ఎదిగి ఈరోజు 8th యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నానండి. సో ఐ రిక్వెస్ట్ లక్ష్మణ్ గారు కొంచెం ఫార్వర్డ్ వస్తే. ఈజ్ ద వన్ బిహైండ్ వన్ మ్యాన్ ఆర్మీగా స్టార్ట్ చేసి ఎంతో మంది వారితో పాటు కలుపుకుంటూ పోయి ఇంత ఎత్తుకు ఎదిగారు. ఈరోజు 8th యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకా ఎన్నో యాన్యువల్ డేస్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటూ ఎంతో మందికి విద్యను అందించేలా వారికి మరింత భగవంతుడు అందించాలని కోరుకుంటూ, ఎప్పుడైనా సరే సత్ప్రవర్తన ఎంత ముఖ్యమో సత్సాంగత్యం కూడా అంతే ముఖ్యం అండి. సత్ప్రవర్తన ఒక మనిషిని ఎంత ఎత్తుకు తీసుకెళ్తుంది అని అంటే మరి అలాగే సత్సాంగత్యం కూడా ఆ మనిషిని అంతకంటే మించి తీసుకెళ్తుంది. మంచి ఫ్రెండ్షిప్ ఉంటే, మంచి ఆలోచనలో ఉన్న ఫ్రెండ్స్ దొరికితే మన మాట ఇంకా చక్కగా కొనసాగుతుంది. అలాగే ప్రూవ్ చేశారు మన ఎం లక్ష్మణ్ గారు. ఎందుకంటే ఆయన స్నేహితులు అంత మంచివారు, అంత గొప్పవారు. అందులో ప్రప్రథమంగా చెప్పాలంటే శ్రీ నల్లపాటి వెంకటేశ్వర గారు, శ్రీ సాయిరామ్ అండ్ శ్రీనిధి గ్రూప్ స్కూల్స్కి చైర్మన్. ఆయన చాలా చిన్న ట్యూషన్ సెంటర్తో స్టార్ట్ చేసి కేవలం 90 మంది స్కూల్ పిల్లలతో స్టార్ట్ చేసి ట్యూషన్ సెంటర్తో స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపు 10,000 మంది పైగా పిల్లలు వారి ఎడ్యుకేషనల్ 22 బ్రాంచెస్లో చదువుకుంటున్నారండి. మరి ఆ గొప్పతనం అంతా ఒక్కరోజు వచ్చింది కాదు. వారు నడిచిన బాట, అలాగే వారు తీసుకున్న పద్ధతులు, అలాగే వారు పేరెంట్స్ పైన పిల్లల పైన చూపించినటువంటి మంచి హార్డ్ వర్క్ ఆయన ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నిలబెట్టింది. నల్లపాటి వెంకటేశ్వర గారు, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ హిమ్ ఆన్ టు ద స్టేజ్. లక్ష్మణ్ గారి స్నేహితులు, అలాగే మరొక స్నేహితులు, జనరల్ సెక్రటరీ ఆఫ్ శ్రీనిధి ఎడ్యుకేషనల్ సొసైటీ శ్రీ కె లక్ష్మణ్ గారు, ముఖ్య అతిథి మన వి ప్రకాష్ గారు, వరంగల్ వాస్తవ్యులు. 7th క్లాస్ నుంచి తెలంగాణ కోసం పోరాడి ఎంతో ఘన విజయంతో ప్రత్యేక తెలంగాణ మనకి సాధించడంలో కృషి చేసినటువంటి వ్యక్తి, చైర్మన్ తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్. మరి ఈరోజు మన మధ్య ఉండడం చాలా సంతోషం. వి వెల్కమ్ యూ సార్. అలాగే కొండాపూర్ కోఆపరేటర్ అయినటువంటి అమిత్ పటేల్ గారు, ఏ సమస్య ఉన్నా నేనున్నాను అంటూ మనందరికీ అందుబాటులో ఉంటూ మన సమస్యలన్నింటినీ తీర్చినటువంటి కొండాపూర్ కోఆపరేటర్ అయినటువంటి అమిత్ పటేల్ గారు కూడా సాదర స్వాగతం. డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ టిఆర్ఎస్ శ్రీ తిరుపతి గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మీ సంస్కృతి హై స్కూల్ పైన అభిమానంతో ఇక్కడికి వచ్చేసారు మీరందరూ.
ఉమాదేవి గారిని యాన్యువల్ రిపోర్ట్ అందించాల్సిందిగా కోరుతున్నాం. Thank you, Sudhita. A very good evening to one and all. I feel honored to extend a hearty welcome to our guest of honor, Sri V. Prakash Garu, Chairman, Telangana Water Resource Development, Sri Hamid Patel Garu, Corporator, Kondapu, Sri N.V. Rao Garu, Chairman, Sri Sai Ram and Srinidhi Group
మరి మంగళారపు లక్ష్మణ్ గారు శ్రీనిధి సంస్కృతి హై స్కూల్ కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ అనగానే మనందరికీ కొండాపూర్ అనగానే అంటే హై లెవెల్, ఎక్కడ చూసినా ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది వ్యాపారం అయిపోయింది కదా. స్కూల్లో ఫీజులు అయితే ఆకాశాన్ని అంటేస్తున్నాయి. ఎల్కేజీ చదివించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ పిల్లలందరికీ విద్య అనేది మౌలిక సదుపాయం అది కల్పించాలంటే ఫీజులు తగ్గించి అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఫీజుల్ని ఈ కొండాపూర్ లాంటి హైటెక్ ప్రదేశంలో చక్కగా మనందరికీ అందుబాటులో ఉండాలి విద్య అని ఉద్దేశంతో స్థాపించినటువంటి శ్రీనిధి సంస్కృతి హై స్కూల్ డైరెక్టర్ లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక అలంకరించిన పెద్దలందరికీ తెలంగాణ ప్రకాశనను ఆయన తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ గారు కేసీఆర్తో పాటు మన అన్న తెలంగాణ పార్టీ స్థాపించినప్పుడు స్థాపకులు అతను ఒకరు. మరి ఆయన గురించి తెలియదు లేదు. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఇచ్చిన ప్రకాశన్న గారికి, అదేవిధంగా నా మిత్రులు కార్పొరేటర్ గత 20 సంవత్సరాలుగా మరి పరిచయం ఉన్న వ్యక్తి, అన్నింటికీ నాకు తోడుగా ఉన్న వ్యక్తి అమీర్ పటేల్ గారు, అదేవిధంగా నా ప్రాణమిత్రుడు మరి నల్లపాటి వెంకటేశ్వరరావు గారు. ఇవాళ ఈ స్కూల్ పెట్టాలంటే మరి ఆయన పెట్టించుకుంటే ఈ స్కూలు మరి ఆయన ప్రోత్సాహం, ఆయన సహకారం వల్లే మరి నేను ఇవాళ ఈ స్కూల్ ఇంత ఘనంగా నడపడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో మిత్రుడు మా లక్ష్మణ్ గారు, అదేవిధంగా మిగతా శాంతపతి గారు, మా మిత్రుడు పొడుగు తిరుపతి గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మా పేరెంట్స్ అందరూ, మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం కాకుండా ఒక సంవత్సరం వదిలిపెట్టి ఒక సంవత్సరము మరి ఆన్యువల్ డే జరుపుకుంటున్నాం. ఆ ఆన్యువల్ ఇది 8వ సంవత్సరం ఆన్యువల్ డే. మీకు అందరికీ తెలుసు సంస్కృతి హై స్కూల్ మీరు ఎప్పుడే చూశారు మన పిల్లల పర్ఫార్మెన్స్. ఎందుకంటే వేరే స్కూల్లో ఈ డ్యాన్స్ ఇంత కూడా లేకుండా ఏదో చేశాము అనే పేరుతో 1500 2000 రూపాయలు తీసుకుంటూ ఆన్యువల్ డే ప్రోగ్రామ్ చేస్తున్న తరుణంలో కేవలం మేము 600 700 తీసుకొని మరి ఎంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నారంటే మరి మీరు అర్థం చేసుకోవాలి. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం ఇదంతా మీ అందరి సహకారం. నా దగ్గర చదివే పిల్లలే నా కుటుంబ సభ్యులు కాదు. మరి ఇక్కడ ఉన్న ప్రతి పేరెంట్ కూడా నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తాను. కాబట్టి మీ అందరి సహాయ సహకారం వల్లే మరి ఇంటింతాయి పట్టుతాయని ఈ స్కూలు మరి ఇంత బ్రహ్మాండంగా మరి 900 మంది స్ట్రెంత్తో ఈ స్కూల్ నడపడం అనేది మరి మీ అందరి సహకారం. ఇంకా మీ అందరు సహకరించి నాకు అండదండగా ఉండి అన్ని విధాలుగా తోడ్పాటును అందించి నాకు ఇంకింత మంచి ప్రేరణ ఇచ్చి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి లక్ష్మణ్ గారికి మిత్రులు శ్రీనిధి స్కూల్స్కి అండదండగా ఉంటూ ఎప్పుడు వారి సహకారాలు అందిస్తున్నటువంటి నల్లపాటి వెంకటేశ్వర గారు, డైరెక్టర్ అండ్ చైర్మన్ ఆఫ్ శ్రీ సాయిరామ్ హై స్కూల్, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఎప్పుడు మాట్లాడరు, కానీ ప్రత్యేకంగా లక్ష్మణ్ గారి మీద ప్రేమతో అభిమానంతో ఈరోజు మాట్లాడబోతున్నారు. పెద్దలు ప్రకాష్ అన్న గారికి, ప్రకాష్ గారు అంటే చాలామంది తెలియకపోవచ్చు, సార్ని తెలంగాణ ప్రకాష్ గారు అంటారు. అహ్మద్ పటేల్ గారికి, మా మిత్రుడు లక్ష్మణ్ గారికి, కె లక్ష్మణ్ గారికి, ఎం లక్ష్మణ్ గారికి, మరి స్టేజ్ని అలంకరించిన పెద్దలకు అందరికీ నా నమస్కారములు. ఈ ప్రోగ్రాం ఇచ్చేసిన తల్లిదండ్రులకి, పిల్లలకి, ఉపాధ్యాయులకు అందరికీ, ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు ఈ యాన్యువల్ డే ప్రోగ్రాంలో ఎక్కువ మంది పేరెంట్స్ పిల్లల యొక్క ప్రోగ్రామ్స్, వాళ్ళ యొక్క డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూడడానికి ఎక్కువ మంది వస్తారు.
మేము ఈ టైంలో మీ టైం ఎక్కువ తీసుకోకుండా తక్కువగా మీకు చెప్పి ముగిద్దామని అనుకుంటాము. కానీ మాకు వీక్నెస్ ఏంటంటే మైక్ దొరికితే మాకు వీక్నెస్. మేము మైక్ దగ్గర లొంగిపోతాము. 10 నిమిషాలు మాట్లాడతాం అనుకున్నది 15 నిమిషాలు 20 నిమిషాలు అయిపోతుంది. కానీ ఈరోజు మాత్రం తప్పకుండా మేము మాట్లాడాలి మీతో. మేము కొన్ని మా సాధక బాధకాలు కానీ మా యొక్క అచీవ్మెంట్స్ కానీ చెప్పాల్సి వస్తుంది. సమాజంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచి పోషించాలి అన్న విషయంలో కూడా కొన్ని మాట్లాడాల్సి వస్తుంది మేము. కాబట్టి తల్లిదండ్రులు బేర్ చేయాలి మేము మాట్లాడే విషయాలు. సో కొంచెం టైం కూడా మాకు కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మనం రకరకాల పిల్లలు చూస్తూ ఉంటాం. మా క్లాస్లో ఉన్న 30 స్టూడెంట్స్ ఒక రకంగా ఉండరు, రకరకాలుగా ఉంటారు. మనం ఒకరి టాలెంట్ని ఒకరిని పోల్చకూడదు, ఎవరిని అనుకరించమని చెప్పకూడదు. ఎవరి లైఫ్ ఆఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందో, స్టడీ స్టైల్ ఎలా ఉంటుందో అలాగే మనం పెంచి పోషించాలి. మనం ఎవరిని వీడు గొప్ప వాడు గొప్ప అని మనం పిల్లల ముందు చెప్పకూడదు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెబుతాను నేను. పిల్లల్ని భయపెడితే ఏం జరుగుతుంది, పిల్లలు భయపెడతాం అన్నా పిల్లలు ఎలా భయపడతారనే దాని మీద ఒక చిన్న ఇన్సిడెంట్, లైవ్ ఇన్సిడెంట్ చెబుతాను. 2007 or 2008 అకాడమిక్ ఇయర్లో యూసుఫ్గూడ మా స్కూల్ సాయిరామ్ స్కూల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక బాబు 4th క్లాస్ బాయ్ 3-4 days స్కూల్ కానీ బయలుదేరి స్కూల్కి రాకుండా స్కూల్ టైం వరకు పార్కుల్లో కానీ ఎక్కడో ఒకసారి టైం పాస్ చేసుకుంటూ స్కూల్ అవర్స్కి ఇంటికి వెళ్ళేవాడు. మేము 1 day 2 days చూసి ఆ పేరెంట్కి ఫోన్ చేసి చెప్పాము, ఏమంటే మీ బాబు స్కూల్కి సరిగ్గా రావట్లేదు, ఇర్రెగ్యులర్గా ఉన్నాడు, కొంచెం మీరు రెగ్యులర్గా పంపించండి అనేది నా ఇంటిమేషన్. మేము ఫోన్ కాల్ చేసాము ఆయనకి. ఆయన అనే విషయం ఏంటంటే మేము ఆల్రెడీ డైలీ పంపిస్తున్నాం సార్, పిల్లలు మీ దగ్గరికి ఎందుకు రావట్లేదు అని ఆ పేరెంట్ ఏం చేశారు, మా స్కూల్కి రావడం జరిగింది. ఆయనకి అటెండెన్స్ చూపించి ఇలా రావడం లేదండి బాబు, లాస్ట్ 2-3 days నుంచి ఆబ్సెంట్ అయ్యాడు, లాస్ట్ మంత్ కూడా ఆబ్సెంట్ ఉన్నాడు అని చెప్పాము. ఆ పేరెంట్ ఏం చేశారు, ఆ బాబు ఫ్రీక్వెంట్గా ఎక్కడికి వెళ్తాడో కనుక్కొని ఆ ప్లేస్ చూసి ఆ బాబుని మా దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు నన్ను మా ప్రిన్సిపల్ మేడం, ఇన్ఛార్జ్ మేడం అడిగారు, సార్ కెన్ వి అలో హిమ్ అది ఇది అని చెప్పి అడిగారు. నేనేం చెప్పానంటే ఇప్పటికే బాబు పేరెంట్ తీసుకొచ్చినప్పుడు భయపడుతూ ఉంటాడు, ఆవిడ పిల్లాడిని ఏమన్నా పేరెంట్ ఏదైనా అనేవాళ్ళు దెబ్బలేసి అక్కడ నుంచి తీసుకొస్తాడు మన స్కూల్కి, మీరు ఇంకా భయపెట్టద్దు, పిల్లల్ని అలౌ చేయండి స్మూత్గా అని చెప్పాము. కానీ ఇందులో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ పేరెంట్ వెళుతూ ఆ బాబుతో, ఓకే ఈ రోజుకు నేను నిన్నేమనలేదు, నువ్వు ఈవినింగ్ ఇంటికి వస్తావు కదా, ఇంటికి వచ్చినా చూసుకుందాం, ఇంట్లో నీ పని చేస్తాను, ఇంటికి రా ఈవినింగ్ అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఒక్క విషయము బాబుకి మైండ్లో ఎలా ఉండిపోయిందంటే మార్నింగ్ 1st or 2nd hour నుంచి బాబు ఈవినింగ్ స్కూల్ అయ్యే వరకు ఆలోచిస్తూనే ఉన్నాడు, నేను ఈవినింగ్ ఇంటికి వెళ్ళినాక మా నాన్నగారు నన్ను కొడతారేమో, మమ్మీతో కూడా కొట్టిస్తారేమో, నాకు బాగా బీటింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఈవినింగ్ ఇంటికి వెళ్ళినాక అని బాబు అనుకుంటూ ఉన్నాడు. అనుకుని బాబుకి ఈవినింగ్ కూడా స్టడీ అవర్స్ ఉన్నాయి, మా దగ్గర ట్యూషన్ క్లాసెస్ ఉన్నాయి. ఆ పిల్లాడు ఏం చేశాడు, ఈవినింగ్ బుక్స్ తీసుకుని 6 o'clock కిందకు వచ్చి మళ్ళీ వాచ్మెన్తో నేను ఒక బుక్ మర్చిపోయాను పైన అని చెప్పి మళ్ళీ పైకి వచ్చి పైన అదే క్లాస్ రూమ్లో ఆ పిల్లాడు అదే ప్లేస్లో కూర్చొని అలాగే కూర్చొని ఉన్నాడు, ఇంటికి వెళ్ళలే. సో
ఆ పిల్లలు ఇంట్లో కూర్చొని ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉంటే వేరే ఉండేది పరిస్థితి. కానీ ఆ పిల్లాడు పైకి వెళ్ళాడు. వాచ్మెన్స్ కూడా పిల్లలందరూ వెళ్ళిపోయారు కదా అని తలుపులు వేసుకుని గేట్లు వేసుకుని పిల్లలు అందరూ వెళ్ళిపోయారని వాచ్మెన్ కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరూ లేరు స్కూల్లో. మా స్కూలు కృష్ణనగర్లో స్కూల్ ఎలా ఉంటుందంటే దుర్భేద్యంగా ఉంటుంది. పిల్లలు కానీ మేము స్కూల్ గేట్ వేసినాక పిల్లాడు పైనుంచి కానీ కిటికీలోంచి కానీ క్లాస్ రూమ్ బయటకు వచ్చినా కింద వరకు రాగలుగుతాడు తప్ప బయటికి రాలేడు. కంప్లీట్ గ్రిల్స్ ఉంటాయి. పిల్లాడు బయటికి రావడం అనేది చాలా ఇంపాసిబుల్. మళ్ళీ గేట్ తెరిస్తేనే పిల్లాడు బయటికి రావాలి. సో పిల్లాడు 6 అయింది, 6:30 అయింది, 7 అయింది, 7:30 అయింది, 8 అయింది. 8 o'clock అయినప్పుడు కొంచెం చీకటి పడుతుంది, డార్క్గా తయారవుతుంది. సో పిల్లాడు మెల్లిగా ఎడవడం మొదలుపెట్టాడు. 8 o'clock నుంచి 8:30, 9, 9:50 కొంచెం అప్పటికి రోడ్డు మీద వెళ్ళే పబ్లిక్ తగ్గిపోయేటప్పటికి సౌండ్ పొల్యూషన్ తగ్గిపోతూ ఉంటుంది. పిల్లాడు ఏడ్చేది ఎక్కువ వినిపించడం మొదలుపెట్టింది. సో ఆ ఫ్రీక్వెన్సీలో ఏమవుతుంది, పిల్లాడు ఎక్కువ ఆడడం మొదలుపెట్టేటప్పటికి మా పక్కనే మార్వాడీస్ ఉంటారు, వాళ్ళ స్వీట్ హౌస్ ఉంటుంది. ఆ స్టూడెంట్స్ కూడా మా దగ్గరే చదివారు. వాళ్ళలో పిల్లాడి దగ్గర నా నంబర్ ఉంది, టెలిఫోన్ నంబర్, మొబైల్ నంబర్. సో ఆ పిల్లాడు అబ్జర్వ్ చేశాడు. క్లాస్ రూమ్లో నుంచి స్కూల్లో నుంచి ఎవరో పిల్లాడు ఏడుస్తున్నాడు, సంబడి ఈజ్ దేర్ ఇన్ ద స్కూల్ అని చెప్పేసి ఆ పిల్లాడు అర్థం చేసుకుని నాకు కాల్ చేయడం జరిగింది. అప్పటికి 9:45 అయింది. నాకు కాల్ చేశాడు, సార్ कोई एक आदमी कोई एक स्टूडेंट अंदर ऐसा रो रहे. నేనేమన్నా బాబుతో ఈ టైంలో ఎవరు ఉంటారు నాన్న, సరిగ్గా విన్నావా అని అంటే, లేదు సార్ నేను విన్నాను అని అంటే, అప్పుడు నేను మా బ్యాక్ సైడ్ వాచ్మెన్ ఉంటే అతను ఫోన్ చేసి స్కూల్కి వెళ్ళి ఎవరో పిల్లాడు వేస్తున్నంటే చూడండి, ఎవరైనా మర్చిపోయి మీరు లాక్ చేసి వచ్చారేమో చూడండి అని చెప్పి నేను పంపించడం జరిగింది. ఆ పిల్లాడు స్కూల్లోనే ఉన్నాడు. కింద వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తారు, ఫాదర్ తీసుకెళ్ళారు. కాబట్టి మనం కూడా పిల్లాడి ఇంటికి లేటుగా వస్తే ఎందుకు వచ్చాడో రీజన్ అనుకోకుండా చేంజ్ చేసుకోకూడదు. పిల్లాడు ఎందుకు స్కూల్కు రావడం లేదు, ఆ రోజు ఎందుకు మీరు పంపించిన పిల్లాడు స్కూల్కి వెళ్ళకుండా ఎందుకు వెళ్ళడం లేదు రీజన్ అనుకుని ఆ రీజన్కి ఏదైనా సొల్యూషన్ ఆలోచించి దాన్ని సబ్సైడ్ చేసి దానికి స్కూల్ దగ్గరికి వచ్చి ఉపాధ్యాయులతో కానీ ప్రిన్సిపల్తో కలిసి దాన్ని సాల్వ్ చేసుకోవడం మంచిది. అక్కడక్కడే భయపెట్టకుండా పిల్లాడిని భయపెట్టే ప్రక్రియలు చేయకండి. పిల్లాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ డెవలప్ చేయండి. పిల్లాడికి ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ డెవలప్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్తో పిల్లాడు బాగా గుర్తుకుంటాడు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులకి చదువు ఒక్కటే ముఖ్యం కాదు, చదువులోనే వాడు రాణించాలని లేదు. కొందరు పిల్లలు డ్యాన్స్లో చాలా అద్భుతంగా రాణిస్తారు, చాలా గొప్ప గొప్పలు అవుతారు. కొందరు పిల్లలు మిమిక్రీలో రాణిస్తారు, చాలా గొప్పలు అవుతారు. కొందరు సెలబ్రిటీస్ అవుతారు, సినిమాకి వెళ్తారు, సినిమా రంగంలోకి వెళ్తారు, సెలబ్రిటీస్ అవుతారు. మీకు తెలియదు ఏముంది, అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, ఫేమస్ సూపర్ స్టార్, హిందీ బాలీవుడ్కి ఆయన గురూజీ, జాతిపిత. అటువంటి అతను షూటింగ్కి వెళ్ళి నేను షూటింగ్లో యాక్ట్ చేయాలంటే నువ్వు ఎందుకు పనికి వస్తావు, నువ్వు 6 ఫీట్లు ఉన్నావు, 6 అబోవ్ ఉన్నావు, రేవట్లాగా ఉన్నావు, సన్నగా ఉన్నావు అని చెప్పి ఎగదా చేసి ఆయనకి ఛాన్స్ ఇవ్వకుండా ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు డైరెక్టర్. తర్వాత ఆయన ఎంత సూపర్ స్టార్ అయ్యాడో మీకు తెలుసు. అలాగే ఎంతోమంది ఎన్నో ఫీల్డ్లోకి వెళ్తారు. మనం చదువు లేనంత మాత్రాన పిల్లాడికి మీరు బాధపడద్దు. పిల్లల్లో ఏ టాలెంట్ ఉందో కనుక్కొని ఆ టాలెంట్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఆ టాలెంట్ దిశగా మనం వెళ్ళాలి. కొందరు డ్రాయింగ్లో పర్ఫెక్ట్ ఉంటారు, పెద్ద పెద్ద డ్రాయింగ్లు వేస్తారు, కోటీశ్వరులు అవుతారు, ఎంతో పెద్ద వృద్ధిలోకి వస్తారు. మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా డెవలప్ చేయండి. పిల్లలకి నూన్యతాభావం చేయొద్దు, పిరికాల్లాగా తయారు చేయొద్దు. పిల్లలు
పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు, పడి లేస్తూ ఉంటాడు. పడినప్పుడు బాధపడవద్దు, లేచి తిరిగేటప్పుడు నవ్వద్దు, సంతోషపడద్దు. పిల్లాడు ఎప్పుడైనా ఏ యొక్క బాధ వచ్చినా నేనున్నాను తల్లిదండ్రులు కానీ ముందుకెళ్ళండి. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను నేను. జి పుల్లారెడ్డి గారు ఉన్నారు, మీకు తెలుసు పుల్లారెడ్డి స్వీట్స్ ఎంత ఫేమస్. ఆయన అధినేత ఓన్లీ 4th క్లాస్ వరకే చదువుకున్నారు. 4th క్లాస్ చదువుకుని కూడా ఆయన ఎంతో కాన్ఫిడెన్స్ లెవెల్స్లో షాప్ పెట్టి ఒక షాప్ నుంచి ఎన్నో షాపులు డెవలప్ చేశారు. ఎంతో క్వాలిటీ స్వీట్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. క్వాలిటీగా షాప్ నడిపి ఎన్నో ధార్మిక పనులు చేశారు. ఆయన ఎన్నో పాఠశాలలు స్థాపించాడు, కాలేజీలు స్థాపించాడు. మీకు తెలుసు నారాయణమ్మ ఉమెన్స్ కాలేజ్ మెహదీపట్నంలో ఉంటుంది, ఇంజనీరింగ్ కాలేజ్, వాళ్ళ మిస్సెస్ పేరు మీద ఉంటుంది. వెరీ ఫేమస్ కాలేజ్ ఫర్ ఉమెన్స్. ఉమెన్లు ఎక్కడైనా చదివించాలి, కోవిడ్ లేకుండా ఉండే ఫస్ట్ మెహదీపట్నం నారాయణమ్మ కాలేజీని ప్రిఫర్ చేస్తారు. అంత ఫేమస్ కాలేజీని స్థాపించింది పుల్లారెడ్డి గారు. ఆయన విద్యార్థుల ఓన్లీ 4th స్టాండర్డ్. అదేవిధంగా మీరు కాఫీ డే సిద్ధార్థ గారిని తీసుకోండి. కాఫీ డే సిద్ధార్థ గారికి నియర్లీ 400 నుంచి 500 అవుట్లెట్స్ ఉన్నాయి త్రూఅవుట్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం మీద 500-600 అవుట్లెట్స్ ఉన్నాయి. నెలకి సంపాదన అయింది కొన్ని కోట్లలో ఉంటుంది నెల సంపాదన. ఆయన ఎక్కడ చదువుకున్నారు? ఫారిన్లో చదువుకున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. కానీ ఆయన చిన్న విషయం ఒక 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలకి సూసైడ్ చేసుకున్నారు ఆయన. అంటే ఆయన భావం ఏంది? ఆయన ఎంత ఉందో ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ధైర్యం కానీ లేదు ఆయన దగ్గర. పిల్లల్ని అలా తయారు చేయొద్దు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా ధైర్యం ఉండు నాన్న, ధైర్యం ఉండు బిడ్డ నువ్వు ధైర్యం ఉండు. ఇటువంటి పనులు చేయొద్దు. సిస్టమేటిక్గా ఉండు, ధైర్యంగా ఉండు. పనులని చట్టపడితేనే చెప్పగలగాలి మనం. మన పిల్లలు ఏదన్నా రేపు పొద్దున్న షేరుల్లో పోగొట్టుకున్నా, ఏదైనా విషయంలో పోగొట్టుకున్నా, డబ్బులు పోగొట్టుకున్నా కానీ నువ్వు మనిషి ఉంటే చాలన్నా మనం ఎక్కడ సంపాదించవచ్చు, పైకి వెళ్ళొచ్చు. మనిషి అనే మనం ముఖ్యం, డబ్బు ముఖ్యం కాదని వాళ్ళకి ధైర్యం ఉండిపోయింది. నేను సంస్థ తరఫున ఒక ప్రతినిధిగా కోరుకునేది ఇదే మీకు. తర్వాత నేను ఇప్పుడు చూశాను రామాయణం, మహా అద్భుతమైన కావ్యం అది. రామాయణం జరిగిందో లేదో, చరిత్ర ఎంతవరకు చెబుతుందో లేదో కానీ రామాయణం అనేది మహాకావ్యం. దాని నుంచి చాలా నేర్చుకోవాలి మనం. ఆ రామాయణం నుంచి అంటే తమ్ముడు ఎలా ఉండాలి, ఒక గురువు అమ్మడి వెళ్ళి తండ్రి మాట చెబుతాడగా అరణ్యవాసానికి వెళ్ళి, అరణ్యవాసానికి నేను ఎందుకు వస్తాను, నిన్న మొన్న నేను పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడే తీసుకొచ్చావు నన్ను ఇంటికి, ఇక్కడ నుండి ఇక్కడికి అరణ్యవాసం తీసుకెళ్తున్నాను అడవిలోకి, నేను ఎందుకు వస్తానని అనకుండా సీతాదేవి ఆయన అమ్మటేనే వెళ్ళిపోవడం. తర్వాత ఒక తమ్ముడిగా లక్ష్మణుడు ఒక తమ్ముడిగా నేనున్నాను అన్నయ్య నీతో పాటు, మన అన్నదమ్ముల బంధం అనేది చాలా గొప్ప బంధం, మీతో పాటే నేను వస్తాను ఆయన ఎంతో వెళ్ళడం. దాని తర్వాత దుష్టుడుగా ఉండి, దుష్టుడు ఒక పురుషుడి యొక్క వివాహితమైన స్త్రీని చెరబడితే ఏం జరుగుతుంది అంటే రాజ్యాలు నష్టపోతాయి అనేది తెలియజెప్పి, తర్వాత నమ్మిన మంటు ఆంజనేయ స్వామి నమ్మిన మంటుగా ఉండి నమ్మిన మంటులు చేసి, ఇవన్నీ రామాయణంలో మంచి కావ్యం ఇది. ఇట్లాంటివన్నీ నేర్పించండి పిల్లలకి చిన్న చిన్న కథలు చెప్పడమే చాలా గొప్పగా ఉంటుంది. మీ టైం ఎక్కువ తీసుకుంటున్నా అనిపిస్తుంది. ఓకే, మీకు ఇవన్నీ తెలిసినవే, మేము చెప్పడం కొత్త కాదు, కానీ కొంచెం ఈ టైంలో చెప్తే బాగుంటుందని చెబుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. కాన్ఫిడెన్స్ ఉంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పిల్లలు ఏదైనా సాధించగలుగుతారు అని చెప్పేసి వెంకటేశ్వర గారు చెప్పారు. సార్ మైక్ కాదు మీ వీక్నెస్, మంచి చెప్పడం అనేది మీ వీక్నెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. మరి అమిత్ పటేల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు శ్రీనిధి సంస్కృతి హై స్కూల్
సప్తస్వర 2028 యాన్యువల్ డే సెలబ్రేషన్కి వచ్చిన ముఖ్య అతిథి తెలంగాణ స్టేట్ వాటర్ సోర్స్ డెవలప్మెంట్ చైర్మన్ అన్న శ్రీ ప్రకాష్ గారికి, మన స్కూల్ డైరెక్టరు చైర్మన్ నేనున్నాను ఈరోజు ఈ కొండాపూర్లో నడిపిస్తున్నా. నాకు 20 సంవత్సరాల నుంచి మిత్రుడిగా ఉండి మేము పని చేస్తున్నాము ప్రజల గురించే. మా మంగళారపు లక్ష్మణ్ అన్న గారికి, అదేవిధంగా శ్రీ సాయిరామ్ అండ్ త్రినిధి గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ శ్రీ నల్లపాటి వెంకటేశ్వరరావు గారికి, జనరల్ సెక్రటరీ శ్రీనిధి ఎడ్యుకేషన్ సొసైటీ కె లక్ష్మణ్ గారికి, నాతో పాటు వచ్చిన మా వార్డు మెంబర్ చాన్ పాషా గారికి, మా సీనియర్ నాయకుడు టిఆర్ఎస్ పార్టీ రాజేష్ యాదవ్ గారికి, అదేవిధంగా మా తిరుపతి రెడ్డి గారికి, దీపక్ గారికి, మేడం గారికి, ఇక్కడ వచ్చిన ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకు, పిల్లలకు, స్కూల్ యజమాన్యానికి, ఉపాధ్యాయులకు, పిల్లలకు, ప్రతి ఒక్కరికి కూడా ఈ యాన్యువల్ డే నా తరఫున, నా వార్డు తరఫున, అందరి తరఫున కూడా శుభాకాంక్షలు. మనం ఇప్పుడే చూసినాము, మన లక్ష్మణ్ అన్నగారు ఈరోజు పిల్లలకు 8 సంవత్సరాల నుంచి ఒక చక్కగా ఒక చెట్టులాగా వాళ్ళకి తయారు చేసిరంటే ఇప్పుడే మనం కళ్ళారా చూసినాం. ఇక్కడ వాళ్ళు ఎంత చక్కగా డ్యాన్సు, వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ సాంగ్స్, వాళ్ళు రామాయణము, కళ్యాణము అన్ని వెతికించిరంటే ఇదే మన స్కూల్, శ్రీనిధి స్కూల్ అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా పిల్లలకు ఇవన్నీ నిర్మిస్తేందుకు ముందుకు వచ్చిన, తయారు చేస్తున్న ఉపాధ్యాయులకు, సహకరిస్తున్న వీళ్ళందరికీ తల్లిదండ్రులకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చూస్తున్నాము, మన తెలంగాణ సారథి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు చదువు మీద శ్రద్ధ చూపిస్తున్నారు. మనకు చదువు లేకపోతే ఏం చేయలేము ఈ రోజులల్లా. అప్పటి రోజులు అయిపోయినాయి. చదువు లేకుంటే మనం చేయగలుగుతామా? అందుకోసానికే గురుకుల పాఠశాలలు పెట్టి, రెసిడెన్సీ స్కూల్ పెట్టి, మైనార్టీ, ఎస్సీ, బీసీ పెట్టి, ఆయన ఒకటే ఉద్దేశము మన ముఖ్యమంత్రి గారిది, కేజీ టు పీజీ వరకు ఫ్రీ ఈరోజు ఇవ్వాలనే ఉద్దేశము. ఈరోజు మనం చూస్తున్నాము, నా ఏరియాలోనే ఎన్నో గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి. ఒక్కొక్క క్లాస్లో చూస్తే 50, 60, 70 మంది పిల్లలు ఉన్నారు. స్కూల్స్ లేవు. ఇప్పుడు మేము కూడా పెంచుకుంటా పోతున్నాము క్లాసులు. అంత పిల్లలు చదువు మీద శ్రద్ధ వచ్చిందంటే ఈరోజు ఇదంతా మన శ్రమ, మన ముఖ్యమంత్రి గారిని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనకు ఒక చదువే కాదు, ఇప్పుడు సార్ చెప్పినట్టు మనం అన్నిట్లో ముందు ఉండాలి. ఈరోజు మన తెలంగాణలో నేను చూస్తున్నారు, అన్నిట్లా కోట్ల ఇట్లా మన తెలంగాణ ముందుందని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనకు పోయేటప్పుడు ఏం రాదు, లాస్ట్ వరకు కూడా మన ఎంబడి మనం పోతే అక్కడ వరకు ఒక చదివే వస్తుందని కూడా మనం ఆ ఉద్దేశంతో మన పిల్లలకు ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ కూడా టైం చాలా అయింది. నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ తెలియజేస్తున్నాను.
దయచేసి ఒక ముఖ్య గమనిక, టీచర్స్ ప్లీజ్ స్టూడెంట్స్ సైలెన్స్గా ఉంచాలి. ఇప్పుడు ప్రకాష్ అన్న గారు మరి చాలా మేధావి వర్గానికి చెందిన వ్యక్తి. అతను రాసిన తెలంగాణ చరిత్ర గురించి ఒకరోజే కొన్ని వేల పుస్తకాలు అమ్ముడుపోయి మార్కెట్లో జిరాక్స్ తీసుకొని చదివిన పరిస్థితి ఐఏఎస్కు ఐపీఎస్కు మరి చదివే పిల్లలంతా మరి అన్న పుస్తకాల మీద ఆధారపడ్డాడు. అలాంటి మేధావి ఆయన మంచి సందేశాలు ఇస్తారు. దయచేసి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆయన ఇచ్చే సందేశాన్ని నిశ్శబ్దంగా ఇది మీరు పాటించాలని ఒక్కసారి మనవి చేస్తూ, ఒక పొలిటీషియన్ అనేది ఒక్క రోజులో పుట్టిన వ్యక్తి కాదండి. మనందరి మధ్య నుంచి మన సమస్యలు తెలుసుకొని, మన కష్టాన్ని అర్థం చేసుకొని మన కోసం పోరాడే వ్యక్తి ఒక పొలిటీషియన్. అండ్ ఆ పదాన్ని అలంకరించినప్పుడు మనందరికీ సంతోషం. అలాంటి సంతోషాన్ని కలగజేసినటువంటి వ్యక్తి మనందరి మనిషి ప్రకాష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. సభకు నమస్కారం. ఈ సభను ఎంతో సమర్థవంతంగా వ్యాఖ్యానిస్తూ నిర్వహిస్తున్న సినీ నటి సుదీప వెంకీ గారికి, అదేవిధంగా సంస్కృతి నిజంగానే ఒక మంచి సంస్కృతితో ఇక్కడి పిల్లల్ని తీర్చిదిద్దుతున్న ఈ స్కూల్ యొక్క డైరెక్టర్ గారు మంగళవారం లక్ష్మణ్ గారు, వారికి మొదటి నుంచి కూడా వెన్నంటి ఉంటూ సంస్కృతి ఎడ్యుకేషనల్ అకాడమీకి చైర్మన్గా ఉన్న ఎన్ వెంకటేశ్వరరావు గారు, ఈ స్కూల్ యొక్క బాగోగులు చూసుకుంటూ ఎడ్యుకేషన్ సొసైటీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న కొల్లి లక్ష్మణ్ గారు, ఈరోజు నాతో పాటు అతిథిగా ఈ సభను వేదికను అలంకరించి మిమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరచడానికి మీలో ఒకటిగా ఇక్కడికి వచ్చిన మా కార్పొరేటర్ గారు హమీద్ పటేల్ గారు, వార్డు మెంబర్ షేక్ చాంద్ పాషా గారు, వారితో పాటు ఇక్కడికి వచ్చిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి గారు, రాజేష్ యాదవ్ గారు, దీపక్ గారు, తన తండ్రిని ప్రోత్సహిస్తూ వెన్నంటి ఉంటూ ఈ స్కూల్ యాజమాన్యంలో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్న దీప్ భవానీ గారు, ఈ స్కూల్ ప్రిన్సిపాల్ రమాదేవి గారు, ఈ సభలో ఉన్న ఎంతోమంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాత్రికేయులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున బంగారు తెలంగాణ అభినందనలు. వెంకటేశ్వరరావు గారు చాలా చక్కగా మాట్లాడారు. ఎన్నో స్కూళ్లను నిర్వహిస్తూ విద్యార్థులు ఎలా ఉంటే భవిష్యత్తు బాగుంటుంది, విద్యార్థుల భవిష్యత్తు కాదు సమాజం భవిష్యత్తు కూడా ఎలా ఉండాలి అనే ఒక చింతనతోని చక్కని ప్రసంగం చేశారు. వారు చెప్పిన దానిలో 100కి 100 రూపాయలు నిజం ఉంది, సత్యం ఉంది. మనం దాన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది, అనుసరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ పిల్లల్ని పెంచడం తల్లిదండ్రులకు రావడం లేదు. ఎవరు నొచ్చుకున్నా నేను మాట్లాడుతూనే ఉంటాను. ఇవాళ మనం పెంచుతున్న పద్ధతి సరైనది కాదు. పిల్లల్ని మన తొందరతోని, మన చికాకుతోని సరిగ్గా వాళ్ళని మనం పెంచడం లేదు. పొద్దున్నే స్కూలు పోతే కాదు మన బాధ తగ్గుతుంది అని అనుకుంటున్నాం. కానీ నిజంగా పిల్లవాడు నేర్చుకునేది స్కూల్లో తక్కువ, తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ. వాడికి రోల్ మోడల్ ఎవరు ఉంటారంటే తల్లిదండ్రులే ఉంటాడు. ఎందుకంటే స్కూల్లో ఉండేది 6 గంటలు, 18 గంటలు మన ఇంట్లో ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రులు ఎంతో బాధ్యతతో వెలగవలసిన అవసరం ఉంది. భాష నేర్పుతారు, పాఠాలు నేర్పుతారు, నడవడిక నేర్పుతారు. కానీ నిత్యం వెన్నంటి పెట్టుకొని వాడిని చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఎక్కువగా ఉంటుంది. వాడికి 5 ఏళ్ళు వచ్చినాయి కదా స్కూల్లో పంపించేస్తే అంతా వాళ్ళు చూసుకుంటున్నారనే ఆలోచన పేరెంట్స్లో ఇవాళ ఉన్నది.
అది సరైనది కాదు. వాడు పెరిగి పెద్దయి ఒక మంచి భవిష్యత్తు ఏర్పరచుకునేదాకా 24 గంటలు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఎక్కువగా ఉంటుంది. ఇవాళ చాలామంది తల్లిదండ్రులు ఉద్యోగాలు చేయాలనే తలంపుతోనే పిల్లల్ని పెంచుతున్నారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే భవిష్యత్తులో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఏ దేశ జనాభాలోనైనా 1% జనాభాకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. ఒక 2-3% జనాభాకు ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ తెలంగాణలో 1 కోటి మంది పిల్లలు చదువుకుంటున్నారు. 1 కోటి మందికి ఉద్యోగాలు లేవు. ప్రభుత్వ రంగంలో ఉన్నాయి కేవలం 4 లక్షల ఉద్యోగాలు. ప్రైవేట్ రంగంలో ఉన్నాయి ఇంకొక 5-6 లక్షల ఉద్యోగాలు. ఇక మళ్ళీ ఉద్యోగాలు అనేవి వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఏం చేయాలి? ఎవరికి వాళ్ళు పిల్లల్లో ఉన్న అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళ టాలెంట్ను గుర్తించి వాళ్ళ లోపల నైపుణ్యాన్ని పెంపొందింపజేయాల్సిన అవసరం ఉంది. వాడి కంప్యూటర్ ఇంట్రెస్ట్ ఉంటే వాడి కంప్యూటర్ స్కిల్స్ నేర్పించాలి. ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పారు, వాడికి ఆటల్లో కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఆటల్లో కూడా వాటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉంటుంది. గుర్తుపడతారు, కానీ పివి సింధును 200 దేశాల్లో గుర్తుపడతారు. నాగార్జునను, చిరంజీవిని, వెంకటేష్ని మన భారతదేశంలో గుర్తుపడతారు. కానీ పివి సింధును, సచిన్ టెండూల్కర్ను ప్రపంచం అంతా గుర్తుపడుతుంది. మొన్న అమెరికా ప్రెసిడెంట్ ఇండియాకు వచ్చినప్పుడు చంద్రశేఖరరావు గారి పేరు చెప్పలేదు, చిరంజీవి పేరు చెప్పలేదు. సచిన్ టెండూల్కర్ పేరు చెప్పాడు, విరాట్ కోహ్లీ పేరు చెప్పాడు. అంటే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళని గుర్తించిందంటే ప్రపంచ దేశాలలో ఆటకు టాలెంట్కున్న గౌరవం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ 200 దేశాల్లో కూడా సత్యానాదెళ్లను గుర్తుపడతారు. ఇక్కడ ఉన్న ఏ మంత్రిని గుర్తుపట్టారు, ఏ ముఖ్యమంత్రిని గుర్తుపట్టారు. ఎందుకు సత్యనాదెల్లని ఇవాళ 200 దేశాలు గుర్తుపడతాయంటే ఆయన మైక్రోసాఫ్ట్కు సీఈఓగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివి ఎదిగాడు. చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు ధనవంతుల పిల్లలంతా కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతారు, వాళ్ళకే మంచి అవకాశాలు వస్తాయని. అటువంటి అభిప్రాయాలు ఎవరి లోపలనైనా ఉంటే అది గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో అత్యంత ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు పేద కుటుంబాల నుంచి వచ్చారు. ఎవరైతే బాగా సక్సెస్ అవుతున్నారో 90% పేద కుటుంబాల నుంచి వచ్చారు. భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ 100కి 90 మంది ధనవంతులు ఎవరైతే ఇవాళ ఫోర్బ్స్ జాబితాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా పేద కుటుంబాల నుంచి వచ్చారు. ఇవాళ మనం అనుకుంటున్న భారతదేశంలోనే అత్యంత ఎక్కువ ధనం ఉన్న వ్యక్తి ముఖేష్ అంబానీ. అంబానీ తండ్రి పెట్రోల్ పంపులో నెలకు 30 రూపాయలకు పెట్రోల్ పోసే ఉద్యోగంలో ఉండేవాడు. ఎక్కువ చదువుకున్నవాడు కాదు. ఎవరో ఒకరిద్దరు టాటా పిల్లలు లాంటి వాళ్ళు తప్ప ఎవరి పిల్లలు కూడా ఇవాళ ధనవంతులైన వాళ్ళు ధనికుల కుటుంబాల నుంచి రాలేదు. మన తెలంగాణలో కూడా ఒక రామోజీరావు కానీ, గిరీష్ సంఘి కానీ, ఇవాళ ఫార్మా కంపెనీ యజమానులు కానీ, జూపల్లి రామేశ్వరరావు కానీ, వెంకటస్వామి కానీ, వీళ్ళంతా ఇవాళ తెలంగాణలో అత్యంత ధనవంతులు. వీళ్ళెవరూ కూడా ధనవంతుల కుటుంబాల నుంచి రాలేదు. మనం ఒక డ్రీమ్ పెట్టుకోవాలి, ఒక మంచి స్వప్నాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. నేను ఒక పెద్ద ఇంజనీర్ కావాలి, నేను ఒక పెద్ద డాక్టర్ కావాలి, నేను కలెక్టర్ కావాలి, నేను గొప్ప రాజకీయ నాయకుడిని కావాలి, నేను గొప్ప పారిశ్రామికవేత్తను కావాలి. ఇలాంటి డ్రీమ్ను మనం మనసులో పెట్టుకొని తల్లిదండ్రులతోని ఉపాధ్యాయులతోని దాన్ని పంచుకోవాలి. ఆ దిశగా మనం ఎదగాలి. అబ్దుల్ కలాం చెప్తాడు, డేర్ టు డ్రీమ్స్ ట్రై టు అచీవ్. అంటే కళలు కనడానికి సాహసం చేయమంటాడు. ఆయన అన్నయ్య రాత్రి కళలు కాదు, పగటి కళలు, సోయి ఉండి కనే కళలు. ఆ కళల్లోనే మన భవిష్యత్తు ఉంది.
తల్లిదండ్రుల ఆలోచనలు కూడా ఈ వైపుగానే ఉండాలి. పిల్లవాడిని కొట్టడం అనేది కరెక్ట్ కాదు. పిల్లవాళ్ళని కొట్టడం వల్ల పిల్లలు మొండి అవుతారు. పెద్ద పెరిగిన తర్వాత మన మాట వినరు. పిల్లలు మనల్ని ద్వేషించేటట్టుగా మనం తయారు చేసుకోకూడదు. పిల్లల్ని మనం ప్రేమించాలి, ఆ పిల్లలు మనల్ని ప్రేమించాలి. మనం ఎంతో ఖర్చు చేస్తుంటాం, కానీ స్కూల్ దగ్గరికి వచ్చే వరకు సరైన టైంకు మనం ఫీజులు కట్టాం, సరైన పుస్తకాలు యూనిఫామ్ పిల్లలకు కొనియం. మనం చేసే ఖర్చులో, మనం పెట్టే పెట్టుబడిలో ప్రథమ ప్రాధాన్యత విద్యార్థి మీద ఇవ్వాలి, స్కూలు పోయే పిల్లవాడి మీద ఇవ్వాలి. వాడిని సంతోషంగా ఉంచితేనే రేపు మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఆ పిల్లవాడికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి సంస్కృతి స్కూల్లో తమ పిల్లల్ని చదివిస్తున్న పేరెంట్స్ అందరూ కూడా ఈ విషయాలను గమనించాలి. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. కేవలం సిలబస్ను పాఠాలను చెప్తే సరిపోదు. మీ స్కూల్లో ఏదైతే యోగా గురించి చెప్తున్నారు, ఆరోగ్యం గురించి చెప్తున్నారు, క్రమశిక్షణ గురించి చెప్తున్నారు, ఆటపాటలను నేర్పిస్తున్నారు. వాళ్ళ పిల్లల టాలెంట్ మనం చూసాం ఇక్కడ రామాయణం రూపంలో కానీ, అంతకంటే ముందు శివుని నాట్యం కానీ, రకరకాల నృత్యాలు కానీ చూసాం. పిల్లల్లో అద్భుతమైన టాలెంట్ ఉంది. ఈ టాలెంట్ను మనం పైకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా కొంచెం సమాజం గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేవలం ఆటలు పాటలు యోగా చదివే కాదు. ఇవాళ సమాజంలో చాలా అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. సమాజాన్ని అర్థం చేసుకునే విధంగా పిల్లల్ని తయారు చేయాలి. ఇవాళ మనం కంప్యూటర్లో ట్రైనింగ్ ఇస్తున్నాం, కానీ కంప్యూటర్ను వాడు ఎలా ఉపయోగిస్తాడు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇంటి దగ్గరికి పోయిన తర్వాత సెల్ ఫోన్ను ఎలా ఉపయోగిస్తున్నాడో తల్లిదండ్రులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది. టీవీలో ఏం చూస్తున్నాడో నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది. టెక్నాలజీ అనేది డబుల్ ఎడ్జ్డ్ వెపన్, అంటే రెండు వైపులా పదనున్న కత్తి లాంటిది. దాంతో మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. మనం ఎలా పిల్లవాడిని గైడ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఆ పిల్లవాడి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వాళ్ళ సమాజంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా మనకు నిరాశ నిస్పృహలే కనబడతా ఉన్నాయి. వాళ్ళ బాల్యానికి రక్షణ లేదు, యవ్వనానికి క్రమశిక్షణ లేదు, వృద్ధాప్యానికి విశ్రాంతి లేదు. 90 ఏళ్ళ ముసలోడు కూడా కష్టం చేసుకుంటేనే వాళ్ళ కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. వాళ్ళ యువకులంతా కూడా చాలామంది ఇవాళ క్రైమ్ చేస్తున్నారు, నేరాలు చేస్తున్నారు, దోషులుగా మన ముందు నిలబడుతున్నారు. పిల్లలు చదువుకోవాల్సిన వయసులో రోడ్ల మీద పిచ్చబెట్టుకుంటున్నారు, చిన్న చిన్న కూలీ పనులు చేస్తున్నారు. మరి ఈ సమాజం ఎప్పటికీ ఇలాగే ఉండాలా? ఈ సమాజం మార్చడంలో, ఈ సమాజాన్ని మార్చడంలో, ఈ బాలబాలికల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మన స్కూల్తో పాటుగా తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ఉంటుందని చెప్పి గుర్తు చేస్తూ, ఒక మంచి బంగారు తెలంగాణ కావాలనే ముఖ్యమంత్రి గారి స్వప్నం ఫలించాలంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల్ని మంచి బాటలో నడిపించాల్సిన అవసరం ఉన్నది. మనకు వచ్చే ఆదాయాన్ని సరైన దిశలో ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ 4 మాటలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన మంగళవారం లక్ష్మణ్ గారికి, ఈ కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. మరి ఇక్కడికి వచ్చేసిన అతిథులందరినీ సత్కరించడం మన ఇది. సో ఈరోజు ఇక్కడికి వచ్చేసిన గెస్ట్లందరినీ ముందుగా ప్రకాష్ గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా లక్ష్మణ్ గారిని, అలాగే మిగతా డిగ్నేటర్స్ని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. డాన్స్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉండాలి నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి. తమ విలువైన సమయాన్ని మన పిల్లల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు, సంస్కృతి హై స్కూల్ పిలవంగానే ఇక్కడికి విచ్చేసినందుకు, ఆయన వాల్యుబుల్ స్పీచ్ అందించినందుకు గాను బి ప్రకాష్ గారికి, తెలంగాణ ప్రకాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అమీర్ పాటిల్ గారిని సత్కరించాల్సిన కోరుతున్నాం. ఎటువంటి సమస్య ఉన్నా నేనున్నానంటూ ప్రజలందరికీ చేరువుగా ఉంటూ వారి సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి అమీర్ గారికి సత్కారం
విషయాలు అందజేసినటువంటి లక్ష్మణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నల్లపాటి వెంకటేశ్వర గారికి గట్టిగా చెప్పట్లండి ఒక్కసారి. నేను ఈరోజు యాంకరింగ్ చేసినందుకు కూడా కారణం వారే. వారి స్కూల్కి నేను దాదాపు 10 సంవత్సరాలుగా నేనే యాంకర్ని, ఆస్థాన యాంకర్ అయిపోయాను వారి స్కూల్కి. మరి ఇప్పటి నుంచి లక్ష్మణ్ సార్ స్కూల్ కూడా. థ్యాంక్స్ లక్ష్మణ్ గారు అండ్ వెంకటేశ్వర గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టుడే. అలాగే ఎం లక్ష్మణ్ గారి స్నేహితులు, జనరల్ సెక్రటరీ ఆఫ్ శ్రీనిధి ఎడ్యుకేషనల్ సొసైటీ కె లక్ష్మణ్ గారిని సత్కరించవలసిందిగా ప్రకాష్ గారిని, హమీద్ పటేల్ గారిని, లక్ష్మణ్ గారిని కోరుతున్నా. గట్టిగా చెప్పట్లండి. మరి టిఆర్ఎస్ కొండాపూర్ వైస్ చైర్మన్ అయినటువంటి రాజేష్ గారిని కూడా సత్కరించవలసిందిగా లక్ష్మణ్ గారిని కోరుతున్నాం. అలాగే ఒక్కసారి డిగ్నిటరీస్ అందరూ కూడా ఎదురు నిలబడితే ప్రెస్ వారి కోసం ఒక్క ఫోటోగ్రాఫ్. వెంకటేశ్వర సార్ మీరు కూడా ఒక్కసారి ఫోటోగ్రాఫ్. ప్రిన్సిపల్ మ్యామ్ ఎక్కడ ఉన్నారు? మరి లక్ష్మణ్ గారికి ప్రకాష్ గారు చేతుల మీదుగా ఒక్కసారి షాల్, అలాగే వెంకటేశ్వర గారు, హమీద్ పటేల్ గారు కూడా జాయిన్ అవ్వాలి. Student list for the year 2019. Final result of these small kids. Let you welcome them and they are going to receive some awards for them. Next category of nursery A is going to get a best performance. సెంటర్ 1920లో బెస్ట్ స్టూడెంట్, బెస్ట్ అకాడమిక్ అవార్డు. అలాగే గట్టిగా చప్పట్లు. వీళ్ళందరికీ కూడా బెస్ట్ స్టూడెంట్ అవార్డు అండి అందజేయబడుతుంది. 2019-2020లో బెస్ట్ స్టూడెంట్స్ గా ప్రతి క్లాస్ కి గట్టిగా చెప్పట్లండి. మిగతా పేరెంట్స్ అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ మీ పిల్లలు కూడా ఇలాగే అవార్డు అందుకోవాలి. అలాగే ఎల్కేజీ బి సెక్షన్ గారు బి అక్షిత, ప్రతి
ఎస్ రాజ్ కుమార్. అబ్బా ఇంతమంది అమ్మాయిల తర్వాత ఒక్క అబ్బాయి. అమ్మాయిలు అన్నింటిలోనూ ఫస్ట్, అబ్బాయిలు కూడా వచ్చేస్తున్నారు మరి. అలాగే యూకేజీ సి సెక్షన్ నుంచి ఫస్ట్ క్లాస్ ఏ సెక్షన్ నుంచి ఎస్ జోషిత. గట్టిగా చప్పట్లు జోషితకి, నీలో జోష్ కనపడాలి. అలాగే ఫస్ట్ క్లాస్ బి సెక్షన్ నుంచి హేమశ్రీ ఏ సెక్షన్. ఫస్ట్ క్లాస్ బి సెక్షన్ నుంచి హేమశ్రీ ఏ హేమశ్రీ. అలాగే ఫస్ట్ క్లాస్ సి సెక్షన్ నుండి పి కల్పన. పి కల్పన.